అది మనకి ఇంకా ఒక బూస్ట్ ఇచ్చే విషయంగానే తీసుకోవాలి దాన్ని. సో ఇంకా బాధ్యత పెరుగుతుంది మనకి. సో నేషనల్ అవార్డు అంటే మనకేదో కొమ్ములు మొలిసి అనుకోకూడదు, మన భుజాల మీద ఇంకా బరువు పెరిగిందిరా, దాన్ని ఇంకా మొయ్యాలి, అది తగ్గకూడదు. ఇంకా దానికి ఇంకా పెరుగుతూనే ఉండాలి, ఇంకా పెంచుకుంటూనే ఉండాలి, స్కిల్స్ పెంచుకుంటూనే ఉండాలి, మన పరితనాన్ని పెంచుకుంటూనే దానికి కష్టపడుతూనే ఉండాలి. అప్పుడే ఆ డెవలప్మెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది, ఏ వృత్తులైనా ఉంటుంది. సో మొత్తానికి అట్లా అమితాబ్ బచ్చన్ గారితో కూడా పనిచేసేసారు. సో కల్కి రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా ప్రధానంగా మాట్లాడుకుంది అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఇద్దరి మీద ఆ కాంబినేషన్ చేసిన ఫైట్ ఏదైతే ఉందో చాలా పెద్ద పేరు వచ్చింది దానికి, ఆ ఎపిసోడ్కి అయితే. సో మీరేమంటారు? మీకు అంటే మీ జాబ్లో అదొక పార్ట్ అని మాత్రమే అంటారా, లేకపోతే దానికి వాళ్ళు పడ్డ కష్టం, అది నాగశ్విన్ గారు డిజైనింగ్, ఆయన కూడా పాత్ర కూడా ఉంది అందులో? ఆబ్వియస్లీ ఏ మూవీ అయినా సరే సార్, వితౌట్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ మాస్టర్, ఏ జాబ్ అయినా సరే. ఒకవేళ ఇన్ కేస్ మీరు చేసేసుకోండి ఇలా రావాలని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే తప్ప అక్కడి నుంచి కొంతమంది డైరెక్టర్లు అలా చేసేవాళ్ళు ఉంటారు. ఏ డైరెక్టర్ చేయరు, ఈవెన్ దో ది స్మాలెస్ట్ డైరెక్టర్ అయినా సరే ఆయనకు ఐడియా ఉంటుంది, కథ ఉంటుంది. నాకు ఈ ఫైట్ ఇలా ఉండాలి, ఇలా చేసి పెట్టండి అని అడుగుతాడు. ఓకే. సో మనం చేసే ఎగ్జిక్యూటివ్ తప్ప వీఆర్ నాట్ ఏ క్రియేటర్స్. ఓకే. అంటే ఎగ్జిక్యూషన్ లో రకరకాల క్రియేషన్స్ చేస్తాం. ఈ కిక్ ఇలా ఉంటే బాగుంటుంది, పంచ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ రోల్స్ ఇలా జంప్స్ ఉంటే బాగుంటాయి, ఎన్ని ఎగ్జిక్యూటివ్ క్రియేషన్స్. టోటల్ క్రియేషన్ ఆఫ్ ద ఫిలిం అనేది డైరెక్టర్ గారే. డైరెక్టర్ గారు ఊహల్లోకి మనం వెళ్ళి కంపోజ్ చేయాలి తప్ప అవుట్ ఆఫ్ ద ఇమాజినేషన్ లో మనం వి కాంట్ డూ వర్క్. అదేలే. అది సో ఆయన అప్పుడు ఆయన చేత అలాంటివి చేయించేటప్పుడు మీకేమన్నా ఈయన చేయగలుగుతారా లేదా అమితాబ్ బచ్చన్ గారు? ఎందుకంటే ఆయన వయసును కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇది మీ మైండ్లో ఉంటుంది, మరీ క్లిష్టమైన, మరి ఆయన ఫిజికల్గా ఎక్కువ కష్టపడకుండా చెయ్యాలి అనే ఫీలింగ్ ఉందా మీకు? ఉన్నాడు ఆయన, అందుకే ఎక్స్పీరియన్స్ ఫైట్ మాస్టర్ పెట్టుకుంటారు పెద్ద అతనితో. ఎప్పుడైనా అమితాబ్ బచ్చన్ గారు బాబు ఇది నాకు కొంచెం కష్టం అయ్యా, ఇంకొంచెం ఈజీగా మూమెంట్ ఉండే చూడమని అట్లా ఎప్పుడన్నా అన్నారా? అసలు అలా అనలేదు, ఎప్పుడు అనలేదు, అసలు అనలేదు. మీరు ఏం చెప్తే దానికి ఓకే చేసి చేశారా? ఏం చెప్పినా సరే, ఏది చెప్పినా సరే చేయగలిగినటువంటి సత్తా ఉన్న పెద్ద ఆయన. ఓకే. అంటే ఇప్పటికీ ఆయనలో ఆ స్ట్రెంగ్త్ కనిపించింది. ఈవెన్ సెట్కి వస్తే సెట్లోనే లొకేషన్లోనే కూర్చుంటాడు. షార్ట్ లేట్ అయినా సరే, సార్ క్యారవాన్కి వెళ్ళండి సార్, ఐమ్ హియర్, చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ కండిషన్ మనకి ఎలా అర్థం అవుతుందంటే తను ఏ స్థితి నుంచి వచ్చాడో ఆ స్థితి స్టిల్ అయినా రిమెంబరింగ్. ఓకే. సో వాళ్ళు ఏమని చేయగలరు సార్? ఓకే. అదే అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఏమని చేయగలరు అంటే ఆ పనిలో ఆ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో, వర్క్ ఇన్వాల్వ్మెంట్, ఎవరైనా ఏమని చేయగలరు. సో అందు గురించి ఆయన ఆ స్థాయి లెజెండరీ యాక్టర్ అయ్యారని చెప్పేసి అనుకున్నారు. రిస్క్ జాబ్ ఉంది అనుకోండి, సపోజ్ టు బి 20 feet నుంచి కింద దూకాలి, ఒకసారి దూకేస్తారు, 2 times అయితే. సో దాంట్లో సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవటమే మాస్టర్ జాబ్. అంటే 4 సార్లు దూకితే అలవాటు అయిపోద్ది, కాకపోతే ఏంటంటే దెబ్బలు తగులుతాయి కదా. అవును. సో సేఫ్టీకి మనం కేబుల్స్, రోప్లు ఎందుకు వాడతామంటే 1కి 4 సార్లు 3 ఎందుకంటే మళ్ళీ టేకులు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ రోప్ మీద చేయటం. అయినా రోప్ మీద చేయటం కూడా అందరూ చేయలేదు, నాలెడ్జ్ ఉండాలి. అవును. ఎందుకంటే మూవ్మెంట్కి కొంతమంది భయపడిపోతారు. భయపడడానికి సార్ రోప్ సింక్ చేయాలి. సో అది మన జైంట్ వీల్ ఎక్కడానికి చాలా మంది భయపడతారు, అది ఉంటాం తెలుసు, ఏం కాదని తెలుసు. జైంట్ వీల్ హైట్ తక్కువ. మరి ప్రభాస్ సార్ ఎంత హైట్ నుంచి జంపులు చేశాడు బాహుబలిలో. జైంట్ వీల్ అనేది తక్కువ హైట్. మరి ప్రభాస్ సార్ ఎక్కడ ఎంత హైట్ నుంచి దూకాడు ఆయన? ఆల్మోస్ట్ వాళ్ళు 100 అడుగుల నుంచి 100 feet. అవునా? 100 feet జంప్. మళ్ళీ 100 పెట్టుకున్నారు. 100 feet జంప్ నుంచి మళ్ళీ ఒక థింగ్ మీద ఒక చిన్న
హార్డ్గా ఉంటుంది బెండ్ అయ్యే చెట్టు ఉంటుంది కదా, చెట్టు మీదకి వచ్చి మళ్ళీ స్వింగ్ తీసుకుని మళ్ళీ అండర్ పెట్టాలి. అందుకే లెజెండరీ యాక్టర్స్ అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేము, మాట్లాడుకునేంత స్తోమత కూడా మనకి. అంటే మొదట్లో కొంచెం డౌట్లు ఉంటాయి కదా, వీళ్ళు చేయగలుగుతారా లేదా. గ్రాడ్యువల్ గా పెద్ద పెద్ద రిస్క్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, ఫైనల్ స్టెప్. ఫస్ట్ తక్కువ హైట్ నుంచి జంప్ చేయిస్తాం, తర్వాత కొంచెం హైట్ ఇంక్రీజ్ చేస్తాం, తర్వాత అది మనం చేయంగా మన బ్రెయిన్ ఏమైపోయింది అంటే ఆటోమేటిక్ గా ఇంతేనా అని సింక్ అయిపోతా ఉంటది. దెన్ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీ, దే కెన్ డూ ఈజీలీ. అంతేకాని డైరెక్ట్ గా 100 ఫీట్లు పెట్టేసి దూకేం కదా. ఫస్ట్ రిహార్సల్ కింద చూస్తేనే కడుగుతుంది, ఫస్ట్ కొంత హైట్, తర్వాత కొంత, తర్వాత కొంత, ఫైనల్ రిహార్సల్కి వస్తే ఫుల్. అదే దట్ ఈస్ ద జాబ్. అదే కల్కికి సంబంధించి అంటే మీరు ఇంతమంది బాహుబలి చేశారు, RRR చేశారు, రాజమౌళి గారితో వర్క్ చేశారు కదా, ఈయనతో పనిచేయడం ఎలా అనిపించింది? నాగ్ అశ్విన్ గారితో కలిసి పనిచేయడం చూస్తే ఇట్లా బక్క పలసకి ఇట్లా ఉంటాడు, అసలు ఈయన డైరెక్టర్ అయినా అంటే అసలు నమ్మబుద్దే కాదు మనకు అసలు. సేమ్ ఫీలింగ్ సార్, అంటే టాలెంటెడ్ మంచి చూసుకుంటే సేమ్ ఫీలింగ్. డైరెక్టర్ రాజమౌళి సార్ అంటే అదొక లోపల అదొక ఫ్యామిలీ ఫీలింగ్. కాకపోతే ఆ ఫ్యామిలీ ఫీలింగ్ అనుకోలే ఫస్ట్. సో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కూడా అలాగే ఫ్యామిలీ అయ్యారు. వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ. స్వప్న దత్తు, ప్రియాంక దత్తు, వాళ్ళు కూడా అందరూ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. అశ్విని దత్ గారు వాళ్ళు కూడా లైక్ ఫ్యామిలీ, చాలా చక్కగా పలకరిస్తారు, చాలా బాగుంటారు వాళ్ళు కూడా. ఓకే, ఈ సినిమా చేసేటప్పుడు మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యింది వీళ్ళ అశ్విని దత్ గారితో లేకపోతే స్వప్న దత్తు, ప్రియాంక దత్ గారితో, ప్రొడ్యూసర్స్? డైరెక్టర్ అంతే. ప్రొడ్యూసర్స్తో మీకేమి అసలు సంబంధం? ప్రొడ్యూసర్స్ అంటే కలిసే అవకాశం రాలేదు అశ్విని దత్ గారు? సార్ కలుస్తారు, మాట్లాడతారు, అంతా ఓకే. బట్ ఎక్కువగా డైరెక్టర్ గారు, ఎందుకంటే మనం వెళ్ళేది సీక్వెన్స్. సీక్వెన్స్ ఎలా వచ్చిందో అలా వచ్చిందా, ఎలా డిజైన్ అయింది, రిహార్సల్ ఏంటి, ఎలా చేద్దాం అలా చేద్దాం, ఎక్కువగా కన్వర్సేషన్ డైరెక్టర్ గారితో కాబట్టి ఎక్కువ ఇంటరాక్షన్ అనేది డైరెక్టర్తో. కాదు వీళ్ళు కూడా, స్వప్న గారు కూడా ఎక్కువగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు కదా ప్రొడక్షన్? డైరెక్టర్ అంతా కాదు, మన తక్కువ ఇంటరాక్షన్ ఉంది వాళ్ళతో. అదే. సో ఓవరాల్ ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏమన్నారు వాళ్ళు చూసుకొని, అంటే మీ మీద నమ్మకంతో, ఎందుకంటే అంత పెద్ద సినిమాలు చేసినటువంటి ఫైట్ మాస్టర్కి ఇది ఇచ్చారు. సో ఇది చిన్నది కాదు, ఇది కూడా మాకు అంటే బయటకు వచ్చింది 600 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా అని చెప్పేసి. సో మొత్తం చూసుకున్న తర్వాత, అవుట్పుట్ చూసుకున్న తర్వాత మెచ్చుకున్నారా వాళ్ళు? అంటే వాళ్ళకి నచ్చిందా, సాటిస్ఫై అయ్యారా అంతా? నాగ్ అశ్విన్ గారు ఏమన్నారు? కాల్ చేశారు, నేనే మూవీ చూసిన తర్వాత కంగ్రాట్స్ సార్ అని చెప్తే, మీకు కూడా కంగ్రాట్స్ మా సార్, సో యువర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం అన్నాడు. ఓకే సార్ అంటే మామూలు పార్ట్ కాదు, ఎందుకంటే అందులో హైలైట్ అయిన యాక్షన్ ఎపిసోడ్సే కదా. సో అవి తీసిన విధానం, ఇప్పుడు మీరు ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వెహికల్స్ వెళ్ళేటప్పుడు జరుగుతాయి కదా, అది కూడా మీరే మీ ఆధ్వర్యంలో జరిగాయి కదా అన్నీ కూడా? మూవీలో 80% నేనే చేశాను, 80% వరకు నేనే చేశాను కలికి. ఓకే, ఆ అమ్మాయి అన్నాబెన్తో చేసిన సీక్వెన్స్లు కానివ్వండి. సో ఈ ఒక ఫైట్ మాస్టర్గా కల్కి అనేది ఒక మీకు అంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనుకోవచ్చా మేము? ఏది కల్కి సినిమా? కల్కి నేనంటే ఐఎమ్ నాట్ ఏ సాటిస్ఫైయర్. ఇంకా బాగా చేయిస్తూ ఉండాల్సింది అనిపిస్తుంటదా చూసుకున్న తర్వాత? అంటే మన లోపల బోల్డ్ ఉంటాయి సార్, ఫైట్లు చేసిన తర్వాత అమ్మో ఇది ఇలా చేస్తుండకూడదు తెలుస్తుంటాయా, కొన్ని విషయాలు లూప్ హోల్స్ తెలుస్తుంటాయా? మాకు తెలియదు లూప్ హోల్స్ అని సార్. ఈ షాట్ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది కదా, ఓకే ఇంకా బెటర్ గా తీసి ఉంటే తీసి ఉండొచ్చు అనిపించింది. సో ఎప్పుడైతే మనం ఇంకా మనం బాగా చేసాం అనుకుంటామో నెక్స్ట్ సినిమా చేయలేమని నా ఫీలింగ్, ఇంటర్ ఫీలింగ్. అదే అంటే ఎప్పటికప్పుడు నిరంతరం మనం అధ్యయనం చేస్తూనే ఉండాలి, మన పనిని మనం సమీక్షించుకుంటూనే ఉండాలి. భయం సార్, అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఉంది కదా, నెక్స్ట్ సినిమా ఎదురు చేయలేకపోతే ఇంతకంటే దారుణంగా తిడతారు కదా. సో అందుకని నిరంతరం పని చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని చిన్న టెన్షన్.
రాజ్ అనేది పక్కన పెట్టి ఈగ నుంచి మీరు రాజమౌళి గారి సినిమాలకి పని చేస్తూ ఇంతకాలం చేస్తూ వస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు మీరు వదిలేసుకొని ఉంటారు? నేనే వదలలేదు సార్. ఆఫర్లు మీకు చాలా మాకు తెలుసా అండి, మీకు చాలా ఆఫర్లు వచ్చినాయి. లేదండి, మీరు మీకు చేయటం కుదరక లేదు సార్. అంటే చేయలేమని చెప్పారు, మీరు నో చెప్పారు చాలా వాటికి. అదే లేదు సార్, అంటే సార్ సినిమాలో వర్క్ బిజీగా ఉన్నప్పుడు నాకు అంటే బిజీగా ఉన్నాను సార్ అని చెప్పేస్తాం. వదులుకోవడం ఏం చేయలేదు. ఓకే, అంటే మరి అది కుదరదని చెప్తే వదులుకున్నట్టే కదండి. అవునా సార్, అది ఎలా అవుతుంది? ఇప్పుడు మనకి ఆల్రెడీ సినిమా వర్క్ ఉంది కాబట్టి దేవుడు కుడి చేస్తే ఆనందం అన్నాడు సార్. తింటా ఇది కూడా ఖాళీగా ఉంది కదా, ఇది కూడా తినేయంటే ఎలా? రెండు చేతులు తినడం బాగుండదు కదా. ఆల్రెడీ మనం పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఉండాలి. డైరెక్టర్ గారు కూడా ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు ఆ మాస్టర్ వచ్చేమన్నా అలా అన్నాడు. ఓకే, ఫస్ట్ మాస్టర్ అసలు ఆయన అవైలబిలిటీ కనుక్కోండి అంటాడు. ఓకే, కనుక్కున్నప్పుడే ఫిక్స్ అవుతాడు డైరెక్ట్ గారు. సో మీరు ఆయన అడిగినప్పుడల్లా మీరు అవైలబుల్గా ఉన్నారు నా లైఫ్ లాంగ్ సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు వెళ్ళిపోతారు అంతేనా? ఓకే, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది డైరెక్టర్ గారు కదా. ఓకే, అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి అంటారు. ఫస్ట్ ప్రయారిటీ డైరెక్టర్ గారికి, అది నాకే కదా సార్, ఇండస్ట్రీలో అందరూ తెలుసు. ఓకే, మాకు ప్రొడ్యూసర్స్ తెలుసు, ఛాంబర్కి తెలుసు, మన హీరో గారికి కూడా తెలుసు. ఓకే, ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు చేయించి ఇలా పైకి లేపాడు, లేపే అవకాశం ఇచ్చాడు. అప్పుడు మా హైదరాబాద్ యూనియన్ కూడా అంత ఫేమ్లో లేదు. అప్పుడు నమ్మి మాకు ఫైట్స్ ఇచ్చేంత ఆ కండిషన్లో లేదు. సో ఆ టైంలో డైరెక్ట్గా ఇలా చేయించి పైకి లేపాడు. సో మనం ఇప్పుడు పైకి లేచిన తర్వాత అంటే మీరు ఇంటి దగ్గర మిమ్మల్ని మీ వేలిచ్చి నడిపించింది నాన్న అయితే, ఇక్కడ మీకు వేలిచ్చింది మాత్రం నాన్న ఈయన అనమాట. రాజమౌళి గారు. ఓకే, అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఫాదర్ ఫిగర్ ఆయన. అంతే, మీరు అనుకునేది. సారోళ్ళ డాడీ కూడా, ఆయన కూడా మేము ఎప్పుడైనా కలిసినప్పుడు నాకు ఫస్ట్ కొడుకు రాజమౌళి సార్ అయితే, సెకండ్ కొడుకు నువ్వేరా అంటాడు. ఆయన అంటాడు మిమ్మల్ని ఎందుకని? అంటే ఆ ఫీలింగ్ కలిగింది నాకు, అది అంటాడు సార్. అవునా? సో హ్యాపీ. ఎందుకంటే అయినా రాజమౌళి సార్ అనే వ్యక్తి ఇట్స్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఆయన గురించి వర్ణించలేము, చెప్పలేము, చెప్పేంత స్టేజ్ కూడా మంది కాదు. మీకు కూడా ఆ గురుభావం బాగా ఎక్కువగా ఉందా ఇద్దరి మీద కూడా, తండ్రి కొడుకులు ఇద్దరి మీద? ఉంది సార్. నాకు తెలిసి రాజమౌళి గారి కంటే కూడా విజేంద్ర ప్రసాద్ గారితో మీకు ఎక్కువ ర్యాప్ ఏమో, ఎక్కువ క్లోజ్ గా మాట్లాడతారేమో కాదా? అసలు అంటే విజేంద్ర ప్రసాద్ గారి సినిమా అయినప్పటికి కూడా నాకు అవకాశం ఇచ్చింది రాజమౌళి సారే. అదేలే, రాజమౌళి సార్. మరి ఎందుకు ఇచ్చాడో ఏంటో మరి నాకైతే తెలియదు. అంటే నాకు తెలిసింది ఏంటంటే, మీకు ఒకవేళ పని లేకపోయినా కూడా మీరు విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరకో రాజమౌళి గారి దగ్గరికి వెళ్తుంటారని చెప్పి? అస్సలు లేదు సార్. లేదా? అట్లా విడిగా ఎప్పుడు వెళ్ళరా? అసలు విడిగా ఎప్పుడు వెళ్ళాను సార్. ఏదైనా పని ఉంటే వెళ్ళి కలిసి వస్తాను అంతే. అంతే, ఎప్పుడు మేము కలవటం అది లేదు. ఓకే, అది ఎప్పుడు వస్తుంది? అదే RRR మీద చేసే ఒక డాక్యుమెంటరీ ఒకటి తయారు చేశారు కదా, అందులో మీకు సంబంధించింది కూడా ఉందా ఎపిసోడ్? ఓకే, ఆ ఫైట్స్ ఎలా తీశారు ఏంటి ఇవన్నీ చూపిస్తారు అన్నమాట. ఓకే, సో ఒకటి రేపు మళ్ళీ రాజా సాబులో మీ పేరు కనపడింది. నిన్న రిలీజ్ అయినటువంటి గ్లింప్స్ చూస్తే రామ్ లక్ష్మణ్ గారి పేరు, మీ పేరు, ఇద్దరు పేర్లు ఉన్నాయి. సో ఎన్ని ఫైట్ కంపోజ్ చేశారు రాజా సాబులో? ప్రస్తుతానికి ఒక ఫైట్ అయితే షూట్ చేశారా? ఆల్రెడీ డేట్ ఇచ్చారుగా, 2025 ఏప్రిల్ 10 అని చెప్పి డేట్ ఇచ్చారు దాంట్లో, రిలీజ్ డేట్. అంటే నాకు తెలియదు సార్ అది. అంటే ఇంకా ఏమైనా ఉందా మీకు సంబంధించిన పని ఇంకా ఉందా, లేకపోతే ఒకటేనా రాజా సాబ్లో? లెట్స్ సీ సార్, చూడాలి. అంటే అదే ఎలా ఉంటుందో భవిష్యత్తు తెలియదు కదా.